మనుషులు ఉన్నారన్నమాట. ఇద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? ఇద్దరు ప్రేయర్ చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రేయర్ చేస్తున్నారంట. ఒక అతనేమో చూడండి ఎలా ఉంటాడో, చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటాడు కదా, మంచి డ్రెస్ చేసుకున్నాడు, ఓకేనా, మంచి హోదా కలిగి ఇదిగోడు చూసారా ఇద్దరు, ఓకేనా. ఇంకో అతనేమో బాగా పేదవాడు, ఓకే, లేకపోతే బాగా తక్కువ స్థాయికి చెందిన వాడు. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఓకే, ఇతరంట ఏం చేస్తారంటే, ఇతను ఎవరు అంటే పరిసయ్యుడు. ఎవరు? ఇతనేమో ఒక సుంకరి. సుంకరి. మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ తెచ్చిన వాళ్ళంతా ఒకసారి చూపించే నాకు. బైబిల్ తెచ్చిన వాళ్ళంతా చూపించాలి. వా, వెరీ గుడ్. మరి మిగిలిన వాళ్ళ దగ్గర లేవా? 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 మరి మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మీ దగ్గర ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం తిప్పేసాను. దేవుని వాక్యం మనకు ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలో మనకి ఒక మార్గం చూపిస్తా ఉంటది కదా. ఈ స్కూల్కి ఎలాగ వెళ్ళాలి ఇప్పుడు అంతా గూగుల్లో చూసి వచ్చేస్తాడు కదా. నేను పొద్దున్న వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని చూస్తున్నాను అన్నమాట. చూసి ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత దూరం ఉంది అని చెప్పేస్తా ఉంది. ఇది కిలోమీటర్ దూరంలో ఉంది, ఓకేనా. చక్కటి గీత కనిపిస్తా ఉంటుంది కదా గూగుల్ మ్యాప్ చూసారు ఎప్పుడైనా. అలాగే బైబిల్ అంట మనకి పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక వేరు చూపిస్తుంది. ఏం చేస్తుంది? ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళగలం? మనకి రూట్ తెలుసా? తెలియదు. ఆ రూట్ ఎక్కడుంది? బైబిల్లో. ఆ రూట్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది.